ఈరోజు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ప్రశ్నించేటువంటి నాయకులపైన కుట్రపూరితంగా కక్ష సాధించాలని చేసే ప్రయత్నాల్లో భాగమే ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టు. కారుమూరి నాగేశ్వరరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా ఆయన కుటుంబాన్ని వేధించడానికి ప్రభుత్వం పూనుకుంది అంటానికి ఒక నిదర్శనం. అంటే లేని ఒక మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పదం వాడారు వాళ్ళు. జరిగింది వారి టైంలో ఎలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజు తగ్గించారు. ఆనాడు పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించారు. ఆ రోజు ఉన్నటువంటి మద్యం ధరలను ఎక్కడా నియంత్రించలేకపోయారు. వాటన్నింటినీ అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మద్యం పాలసీ తెచ్చి ప్రభుత్వమే ప్రజలు ఎక్కడా దోపిడీకి గురి కాకూడదని, ప్రజలను దోచుకున్నటువంటి నాటి పాలకుడికి ఒక గుణపాఠం రావాలని, మద్యం సేవించడం వల్ల ప్రజా ఆరోగ్యం పాడైపోతుంది, దాని నుంచి ప్రజలను రక్షించాలని మద్యం షాపులు సంఖ్యను తగ్గించారు, బార్ల సంఖ్యను తగ్గించారు. 43,000 బెల్ట్ షాపులు ఆనాటికి ఉంటే ఒక్క బెల్ట్ షాప్ లేకుండా నియంత్రించారు. ఎక్కడా ₹1 అధికంగా ధర అమ్మకుండా చూశారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపులు విపరీతంగా పెంచారు. సుమారు 3,300 షాపులు 4,300 పెంచారు. బార్లు పెంచారు. అవి తాళదన్నట్టుగా ధరలు 3 దఫాలుగా పెంచి మరలా విచ్చలవిడిగా వారు ఏదైతే సిండికేట్లు ఏర్పాటు చేశారో ఆ సిండికేట్ల ద్వారా అమ్మిస్తున్నారు. సిండికేట్ల ద్వారా అమ్మించడమే కాకుండా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో 10-20 సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టారు. ఈ మద్యం సేవించిన వాళ్ళు ఇవాళ ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం. మద్యం అధికంగా సేవించి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మన రాజమండ్రిలో ప్రియాంక అనేటువంటి ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి వైద్య విద్యార్థిని చనిపోయిందంటే కారణం మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపినటువంటి యువకుల వల్ల జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తే దాని మీద ఏమైనా అధ్యయనం చేశారా? ఈ మద్య సేవనానికి కావాల్సిన అంటే ఎవరైతే తాగుబోతులు తయారవుతున్నారంటే కారణం ప్రభుత్వం అయినప్పుడు ఆ ప్రభుత్వం దానిని ఎలా ఆపాలనేటువంటి ఆలోచన చేసిందా? లేదు. దాని నుంచి డైవర్ట్ అవడానికి, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఒక లేని కుట్రపూరితమైనటువంటి కేసుని కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం మీద ఆపాదించి మోపి ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం బీసీలో ఏ నాయకుడైనా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గాని, బీసీలకు ఇచ్చిన హామీలను గాని అమలు చేయలేదని అడిగినా గాని, రైతులు పడుతున్నటువంటి అగచాట్ల గురించి ఎలుగెత్తి చాటినా గాని, మహిళలకు జరిగినటువంటి అన్యాయాలపైన ప్రశ్నించినా గాని, బీసీ నాయకులను టార్గెట్లు ఏ విధంగా చేస్తున్నారు ఆ రాజు అప్పలరాజు గాని, విరూపాక్షి గాని, అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి వారిని కారుమూరి నాగేశ్వరరావు గారిని, సునీల్ గారిని చూసినట్లయితే ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. చెప్పిన పని చేయకుండా ప్రజలు అడుగుతారు, వారి దృష్టిని ఎలా మరల్చాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం ద్వారా బీసీలో యాదవ వర్గాన్ని అణచివేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ దగ్గర ఉన్న యాదవుల్ని అణుస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న యాదవుల్ని అణుస్తున్నారు. బీసీలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన లేనిపోని అంటే ఎక్కడ నిరూపణ కాని, నిరూపించలేని కేసులు బనాయిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనంతా కూడా ఒక అభూత కల్పన, అబద్ధాలను ప్రతిపక్షం మీద వెదజల్లి మీరు ఏరుకోండి, నేను దోచుకుంటాను, మీ చూపంతా అటు ప్రతిపక్షం మీద నింద వేస్తే దాని మీద చర్చించుకోండి, నేను మాత్రం నా సంపాదన, నా దోపిడీ ఎక్కడ ఆపకుండా చేస్తాననేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం ఆలోచించాలని అభ్యర్థిస్తున్నాం, కోరుతున్నాం.
ఈ ప్రభుత్వం బాధ్యత మరచి కుట్ర పన్ని, అంటే ప్రభుత్వం కుట్రల్ని ఛేదించాలి, కుట్రల్ని అరికట్టాలి, కుట్రలు జరగకుండా చూడాలి. కానీ ప్రభుత్వమే కుట్ర చేసేటువంటి ఒక పరిస్థితి వస్తే ఒక అబద్ధాన్ని సృష్టించి లేని ఒక కేసుని చూపించడం ద్వారా కారుమూరి కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి తీరు చూసినట్లయితే ఇది పాలన కాదు, ఇది పాలన కాదు. ఒక నియంత ఏ విధంగా పాలిస్తాడు అంటే తనకు ఎదురు మాట్లాడినా ఎవరైనా నాయకులుంటే వారిని అణిచివేసే విధానానికి ఇది ఒక పరాకాష్ఠగా మారింది. ఇప్పటికైనా ఆలోచించండి. మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న విధానం, మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల రాజకీయం భావితరాలు కాదు, ప్రస్తుత ప్రజలు ఆలోచిస్తారు. మీకు అధికారం ఇచ్చారు, మీ ఇష్టానుసారం పాలిస్తే ప్రజలు తెలుసుకోలేరు అనుకుంటున్నారు. తెలుసుకున్నారు ప్రజలు. అందుకే మీ ప్రభుత్వానికి ఇంత తీవ్రమైన వ్యతిరేకత 2 సంవత్సరాల కాలంలోనే వచ్చిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ప్రజలను గమనించమంటూ అడుగుతున్నాను. ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం అరికడుతుందా? ప్రతి బ్రాందీ షీషా మీద 10 నుంచి 20 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం అరికడతా ఉందా? ఎక్కడ చూసినా మామూలు మత్తులో అధికార యంత్రాంగాన్ని ముంచేస్తున్నారు. అరికట్టాల్సిన ప్రభుత్వం అరికడతా ఉందా? అధికంగా మద్యం తాగి ఇష్టానుసారం డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నారు. దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తుంటే అధికార పార్టీలో ఉంటే ఒక రకమైనటువంటి ఆలోచన, ప్రతిపక్షం అయితే ఒక రకమైన ఆలోచన చేసేటువంటి ఈ రకమైన పాలనని చూస్తా ఉన్నాం. అందుకే నియంత్రించాల్సిన ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మిస్తూ నియంత్రించినటువంటి ప్రభుత్వం మీద నింద వేసిన విధానం, మద్యాన్ని అధికంగా అమ్మకుండా నియంత్రించిన ప్రభుత్వం, మద్య అధిక ధరలకు అమ్మకుండా నియంత్రించిన ప్రభుత్వం నాటి ప్రభుత్వం, మద్యం విచ్చలవిడిగా దొరకకుండా బెల్ట్ షాప్ అనేది లేకుండా చూసిన ప్రభుత్వం మీద నింద వేస్తా ఉంది. ఏదైతే నియంత్రించాల్సిన విషయాల్ని విచ్చలవిడిగా అమ్మిస్తూ నేరాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం నియంత్రించిన ప్రభుత్వం మీద ఒక లేని కట్టుకథ అల్లి కారుమూరి నాగేశ్వరరావుని అంటే వారి కుటుంబాన్ని, కొడుకుని, ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం చూసినట్లయితే ఇది బీసీల మీద కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం, బీసీల మీద కక్ష సాధిస్తున్నటువంటి ప్రభుత్వం, బీసీల్లో వారి సమస్యల మీద ప్రస్తావన చేసేటువంటి నాయకత్వాల్ని అణచివేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ అణచివేత ధోరణి బీసీ సమాజం ఆలోచించాలి. ఎవరైనా ఈ సమాజంలో ఈ ప్రభుత్వం నుంచి వారికి కావలసిన వాటా అడుగుతుంటే వారి పక్షాన్ని ప్రశ్నించేటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి కక్ష సాధింపు అనే విషయాన్ని సందర్భంగా బీసీ సోదరులరా ఆలోచించమని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం బీసీలను అణచివేయటానికి 1 కాదు 2 కాదు, ఇది ప్రస్తుతం నాగేశ్వరరావు గారి అరెస్టు ఖచ్చితంగా బీసీల మీద ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర కుతంత్రం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.